బ్రేకింగ్ న్యూస్. చెలో గుంటూరు పేరిట విశాఖ నుంచి గుంటూరుకు ర్యాలీ నిర్వహిస్తోంది వైసీపీ కాపు నాయకత్వం. మొత్తం 200 కార్లు 500 బైకులతో గాజువాక, అనకాపల్లి, పాయకరావుపేట మీదుగా ఉమ్మడి విశాఖ జిల్లా కాపు నాయకులు ర్యాలీగా వెళుతున్నారు. ఈ ర్యాలీ ప్రత్యేకత ఏంటంటే ఎలాంటి జెండాలు ఉండవు, పార్టీల ప్రమేయం ఉండదు. కేవలం అంబటి కుటుంబానికి ఒక సామాజిక వర్గ అండగా నిలిచేలా తాము ఈ ర్యాలీ తీస్తున్నట్లు చెబుతున్నారు నిర్వాహకులు. దీంతో చెలో గుంటూరు పేరిట ఈ ర్యాలీ తీస్తున్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు అందిస్తారు. విశాఖ నుంచి వైసీపీ కాపు నేతలంతా చెలో గుంటూరు పేరుతో ప్రస్తుతం అంబటి రాంబాబు కుటుంబాన్ని పరామర్శించడానికి విశాఖ నుంచి బయలుదేరుతున్నటువంటిది అయితే ఉంది. ఉదయమే స్టార్ట్ అయ్యి సాయంత్రానికల్లా అక్కడికి అంబటి కుటుంబాన్ని పరామర్శించి తిరిగి వచ్చే ప్లాన్లో ప్రస్తుతం అయితే మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆధ్వర్యంలో మొత్తం వైసీపీ నాయకులంతా కూడా విశాఖ నుంచి స్టార్ట్ అవుతున్నారు. అటు గాజువాక, అనకాపల్లి, పాయకరావుపేట మొత్తం ఉమ్మడి విశాఖ జిల్లా నుంచి వస్తున్నటువంటి వైసీపీ కాపు నాయకులందరినీ కూడా కవర్ చేస్తూ ప్రస్తుతం అయితే దాదాపుగా 200 కార్లు 500 బైకులతో అయితే ఆ ప్రయాణమై వెళ్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం మనతో మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఉన్నారు. అంటే మొత్తం జిల్లాలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల నుంచి మొబిలైజ్ చేస్తున్నారు. అసలు ఎంత మందితో ఈ ర్యాలీ అయితే కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుంది? ఇక్కడ మొబిలైజేషన్ అనేది లేదు, కానీ వాలంటరీగా ఈరోజు ఒక సీనియర్ నాయకుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో, అలాగే కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి ఈ రకంగా దాడులు అనేటువంటివి సరే ఏ సందర్భంలో ఆయన మాట తూలారు ఏంటి అనేటువంటి పక్కన పెడితే, ఏ అధికారం ఈరోజు కేవలం రాష్ట్రంలో వారికి అధికారం ఉందని చెప్పి వారి ఇంటి మీద పడి వారి కుటుంబ సభ్యులను కూడా హతమార్చాలనేటువంటి ప్రయత్నం అనేటువంటిది తీవ్రంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ కూడా ఖండిస్తూ ఉన్నారు. సో ఇటువంటి పరిస్థితుల్లో వారే తప్పు చేసి, ఎవరైతే ఈరోజు ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలే తప్పు చేసి వారి శాసనసభ్యులనే వారి ఇంటి మీదకి పంపించి తిరిగి ఎవరైతే బాధితులు ఉన్నారో బాధితుల మీద కేసులు పెట్టి ఈరోజు ఆయన రిమాండ్లో పెట్టినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈరోజు ఇంట్లో వారి భార్య, వారి ఇద్దరు కూతుర్లు, వాళ్ళ మనవలు అందరూ కూడా భయభ్రాంతులు అయిపోయినటువంటి పరిస్థితుల్లో ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి పార్టీ నాయకత్వం అంతా కూడా వారికి తోడుగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. మొన్ననే జగన్మోహన్ రెడ్డి గారు కూడా వెళ్ళి వారికి మనోధైర్యాన్ని ఇచ్చేటువంటి కార్యక్రమం చేశారు. ఈరోజు ఉమ్మడి విశాఖపట్నం జిల్లా నుంచి కూడా పెద్ద ఎత్తున ప్రజానీకం అంతా కూడా వారికి ధైర్యాన్ని కల్పించాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు బయలుదేరి వెళ్ళడం జరుగుతుంది. ఇప్పటికే మీ పార్టీ అధ్యక్షుడు జగన్ పూర్తిగా ఆ కుటుంబాన్ని పరామర్శించడం, ధైర్యం ఇవ్వడం, విశేష జనంతో వెళ్ళినటువంటిది అయితే ఉంది. మళ్ళీ మొత్తం కాపు నేతలంతా, ఎందుకంటే సామాజిక పరంగా కూడా ఒక ధైర్యాన్ని ఇవ్వాలనే ఉద్దేశం. అంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన ప్రతిసారి ఎవరో ఒకరు రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక సీనియర్ కాపు నాయకుడిని ఎలిమినేట్ చేసేటువంటి ఒక విధానాన్ని వారు గత 40 సంవత్సరాల నుంచి తీసుకున్నారు. సో అందులో భాగంగా మొట్టమొదటిగా వంగవీటి మోహన్ రంగా గారి తాలూకా హత్య, తర్వాత 2016లో ముద్రగడ పద్మనాభం గారిని హతమార్చాలనేటువంటి ప్రయత్నం, మళ్ళీ ఈరోజు అయితే ఎలిమినేట్ చేయడం, లేకపోతే ఎలిమినేట్ చేస్తామనేటువంటి ఒక భయాన్ని ఈ నాయకత్వంలో కల్పించడం అనేటువంటిది వారికి వెనతో పెట్టినటువంటి విద్య. ఆ రకంగానే వారు రాజకీయం కూడా కొనసాగుతూ ఉంది. చంద్రబాబు నాయుడు గారి కాపులంటే వారికి కాలు కింద చెప్పులా వ్యవహరించేటువంటి విధానం ఈ తెలుగుదేశం పార్టీలో ఉంది. ఆ ఎట్టి పరిస్థితుల్లో ఆ అవకాశాన్ని ఈ రాష్ట్రంలో ప్రజలు ఎవరు అనేటువంటి విషయాన్ని మరొకసారి వారికి గట్టిగా తెలియజేయాలనేటువంటిది ఒకటి. రెండోది, వారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే అందరం ఒక కుటుంబంలో ఉండేటువంటి వ్యక్తులు. సో ఆ కుటుంబంలో ఉన్నటువంటి వారికి ఆపద వచ్చినప్పుడు నాయకుడితో పాటు రాష్ట్రంలో ఉన్నటువంటి మిగిలినటువంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి నాయకత్వం కూడా వారికి ధైర్యం కల్పించాలనేటువంటి ఉద్దేశంతో చేపట్టినటువంటి కార్యక్రమం ఇది. అంటే ఇక్కడ పొలిటికల్ ర్యాలీగా వెళ్తున్నారా లేదా సంఘీభావ ర్యాలీగా వెళ్తున్నారా? ఇందులో పొలిటికల్గా ఏముంటుందండి? పొలిటికల్గా చేయాలనుకుంటే అక్కడ నాయకత్వం ఉంది, అక్కడ మా పార్టీ నాయకులు ఉన్నారు, అక్కడ మా పార్టీ ఉంది, అక్కడ మొన్న జరిగినటువంటి కార్యక్రమాలు చూశారు. సో పార్టీ కార్యక్రమం కాదు, సంఘీభావంగా మాత్రమే వెళ్తా ఉన్నాం అనేటువంటి విషయాన్ని తెలియజేస్తాం. అంటే ఉమ్మడి విశాఖ జిల్లా నుంచి వస్తున్నారు, ఇతర జిల్లాలలో మీతో కలిసి కోఆర్డినేట్ చేసే అవకాశం ఏమైనా కనిపిస్తుంది? అంటే ప్రస్తుతానికైతే ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో ఉన్నటువంటి నాయకత్వం అంతా కూడా వెళ్తూ ఉన్నాం. ఎక్కడికక్కడ ఎవరైనా సంఘీభావంగా వస్తామనంటే వారు కూడా మాతో పాటు కలిసి వస్తారు. ఎండ్ ఆఫ్ ద డే వెళ్ళి వారికి ధైర్యాన్ని కల్పించాలి. ఇంతమంది ప్రజలు, ఇంతమంది నాయకత్వం, ఈ రాంబాబు గారితో పాటు ఉన్నటువంటి సాన్నిహిత్యం కానీ, వారితో ఉన్నటువంటి సంబంధాలు కానీ డెఫినెట్గా ఇంత పెద్ద కుటుంబాన్ని వారు తయారు చేసుకున్నారు. పార్టీలో ఉండడం వల్ల, పార్టీ కోసం నిలబడడం వల్ల ఇంత పెద్ద కుటుంబాన్ని వారు తయారు చేసుకుని మీకోసం నిలబడతాం అన్నటువంటి ఒక ధైర్యాన్ని కుటుంబానికి ఇవ్వడానికి వెళ్తా ఉన్నాం.
ఇక్కడ ముఖ్యంగా చూస్తే పార్టీ పరంగా రాజకీయ పరంగా వైఎస్ జగన్ అంబటి రాంబాబు కుటుంబానికి ధైర్యం ఇస్తే సామాజిక పరంగా స్నేహపూర్వకంగా అటు విశాఖ జిల్లాకు సంబంధించినటువంటి కాపు నాయకులందరూ కూడా ప్రస్తుతం అంబటి కుటుంబానికి ధైర్యాన్ని ఇవ్వడం కోసం విశాఖ నుంచి చెలో గుంటూరు పిలుపునిచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. భారీగా అటు కార్లు బైకులతో మొత్తం అటు అనకాపల్లి పాయకరావుపేటల్లో వీళ్ళు సెంటర్గా చేసుకుని మొత్తం అందరినీ కోఆర్డినేట్ చేసుకుని ఈ భారీ ర్యాలీ అయితే కొనసాగే పరిస్థితి అయితే కనిపిస్తుంది. దీనికి సంబంధించి